ఓకే, సాదిక్ అలీ గారితో మాట్లాడదాం. సో సాదిక్ అలీ గారు, 22A మళ్ళీ ఈ ఎంతమందిని ప్రొహిబిటెడ్ చంపుతారు అనేది ప్రశ్న. ల్యాండ్ లిస్ట్లో లక్షలాది మంది సామాన్యులు ఇబ్బందులు పడ్డారు, మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇంకా ఆరని జ్వాలలాగా రగులుతానే ఉంది. సో అంటే ఇది కేవలం గ్రౌండ్ లెవెల్ అధికారుల పొరపాట్ల వల్ల జరిగినటువంటి దానిగా చూడాలా, లేదంటే తెలంగాణ రెవెన్యూ చట్టాలు కావచ్చు, ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్లో ఉన్నటువంటి ఒక సిస్టమిక్ ఎర్రర్గా చూడాలా? నాకు కొద్దిగా టైం ఎక్కువ ఇవ్వాలమ్మా. ఎస్ ఎస్ ఎందుకంటే వీళ్ళ ముగ్గురి ప్యానెల్లో కంటే ఎక్కువగా ప్రజల్లోకి ధరణి మీద చాలా ప్రజల్లోకి వెళ్ళి మేమంతా ప్రయత్నం చేసిన వాళ్ళం కాబట్టి ఒక మాట చెప్తాను, స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు ముందు దీని గతంలో గురించి చెప్పండి ధరణిలో- సార్ సాదిక్ అలీ గారు. నేను ముందైతే చెప్తాను. 22A గురించి చెప్పండి ఏదో సార్. ధరణి ధరణి గురించి చెప్పండి, ఏమైంది? ఒక్క నిమిషం చెప్పనివ్వండి. అమ్మా, ధరణిలో చాలా పొరపాట్లు జరగడం మమ్మల్ని చాలా బాధ పెట్టినాయి. ఒక హైకోర్టు న్యాయవాదిగా నేను ఉన్నప్పుడు జస్టిస్ లక్ష్మణ్ గారు ధరణి మీద ఒక తీర్పును, చాలా సమగ్రమైన తీర్పును ఇచ్చారు. దాన్ని తెలుగులో ఏమంటే కూడా సారిచ్చారు. ఆ తర్వాత అది బాగా బాధ కలిసిపెట్టింది మమ్మల్ని. మేము ఇమీడియట్గా ఏం చేసామంటే ఒక సంవత్సరానికి ముందు, ఆ ఎన్నికలకు ఒక సంవత్సరానికి ముందు మేము ప్రజల్లోకి వెళ్ళాను. ఒక పెద్ద వ్యాన్ తీసుకొని భూ నిపుణులుగా సునీల్ వీళ్ళందరూ చెప్పి కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి, ఇప్పుడు ఉన్నటువంటి కోదండ రెడ్డి వీళ్ళందరితోటి, కోదండరామరెడ్డి వీళ్ళందరితో కలిసి మాట్లాడి నేను అప్పుడు బయటకు వెళ్ళాను. వెళ్ళేసి ప్రజల్లోకి వెళ్ళేసి ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసాం. అప్పట్లో రాహుల్ గాంధీకి, తర్వాత జయరాం రమేష్ గారికి ఇచ్చి ధరణిని అసలు భూ వ్యవస్థను ఎట్లా చేయాలి, ఇది ధరణిలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి, పొరపాట్ల గురించి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కేసీఆర్ గారు అన్నారు ఏంటంటే, ఇదంతా నాది కరెక్టే, మీరంతా తప్పు, మీరు అంటే నేను ఒక మాట చెప్పాను కేసీఆర్ గారికి, మీరు ఓడిపోతున్నారు సార్, దీని మీద కూడా ఓడిపోతారు అంటే సన్యాసులకు మీకేం తెలుసు అని అన్నాను. ఓకే అనేసి మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, భూమికి సంబంధించినటువంటి విషయాల లోపల ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అది బీజేపీ ప్రభుత్వం కానీ, ఇంకేదైనా ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ కానీ, భూమికి సంబంధించిన విషయాల లోపల ఇది ఇటు ఒక సమగ్రమైన ఒక పండులాగా వీళ్ళకి కనిపిస్తుంది. భూమిని వీళ్ళు ఒక ఉత్పత్తి వాళ్ళకి కావాల్సినటువంటి మనీకి సాధనంగా చూసుకుంటున్నారని మాకు అర్థమైంది. ఈ సమగ్ర రిపోర్ట్ తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళు ఒక కమిటీ చేస్తారు. కాంగ్రెస్ కార్తిక్ గారికి బాగా తెలిసి ఉండాలి. అయితే నన్ను కూడా రమ్మంటే నేను రానని చెప్పాను. ఎందుకు రానంటే మాకు ప్రభుత్వాల పట్ల, ప్రభుత్వాలు చేసేటువంటి వాటి మీద మాకు నమ్మకాలు లేవు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అట్లాగే ఉంటుందని మేము అప్పుడు నా సమగ్ర రిపోర్ట్ను అప్పుడు ఇవ్వడం జరిగింది. సమగ్ర రిపోర్ట్ను ఇచ్చిన తర్వాత కూడా సునీల్ గారు తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు కూడా మేము అనేకమైనటువంటి విషయాలను వాళ్ళకి చెప్పాము. కోదండరామరెడ్డి గారు నాతో చాలా మాట్లాడారు. మేమందరం రిపోర్ట్స్ ఇచ్చాము, చాలా రిపోర్ట్స్ ఇచ్చాము. ఆ రిపోర్ట్స్ అన్నిటిని పక్కకు పెట్టేసి ఏం చేశారంటే, ఎవ్వరి పట్టించుకోకుండా ఏం చేశారంటే వీళ్ళు ఇమీడియట్ గా భూభారతి తీసుకొచ్చారు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత కూడా అసలు ఎక్కడ జరిగిందంటే అమ్మ, ధరణి లోపల ఏదైతే డాటా ఉందో, ధరణి లోపల ఏవైతే రిపోర్ట్లు రాస్తున్నాయో అవి మొత్తం తప్పుడు తప్పుల డాటాను మీరు సరిచెయ్యండి అని ప్రభుత్వానికి మేము రిపోర్ట్ ఇచ్చాం, సిఫారసు చేశాం. దాన్ని సరిచేయకుండానే భూభారతి తీసుకొచ్చాం. భూభారతిలో ఏముంది, దాన్ని సరిచేసుకునే అవకాశం ఉన్నట్టు రాశారు. దాన్ని సరి చేసుకునే అవకాశం ఎవరు సరి చేయాలి? ప్రభుత్వాన్ని మేము ఏమడిగా అంటే, భూభారతి ధరణి నుంచి భూభారతికి వస్తున్నప్పుడు ఈ డేటాను అట్లాగే ఎక్కియకండి, అప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాశారు. ఈ 22A కూడా చెప్తాను, ఈ 22A కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి 22A అప్పుడు కూడా ఉంది 22A అప్పుడు ఉంది, ఎప్పటి నుంచో 95 నుంచి ఉంది 22A. దాంట్లో తప్పులు పోయాయి, మీరు దాన్ని ఆపండి అని చెప్తాం. ఇప్పుడు సమగ్రంగా చేయమని చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు చెవులు వినబడవమ్మా. ఎన్నిసార్లు చెప్పాము, ఇప్పటికి చెప్తున్నాను. ఈరోజు మీరు నాది రికార్డ్ చేసుకోండి చెప్పండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వంలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీదనే ఓడిపోతుంది. మేము ప్రజలతో నిత్య సంబంధం ఉన్న వాళ్ళని కాబట్టి చెప్తున్నాం. ఈ బేస్ మళ్ళీ ఒక్క నిమిషం అండి, ఎవరు మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రజలు తల్లడిల్లుతున్నారమ్మా. ఒకరికి క్యాన్సర్ వచ్చింది, అమ్ముకోలేకపోతున్నారు. ఒకరికి పెళ్లి ఉంది, చేయలేకపోతున్నారు. ఒకరికి ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. ఒకరు జాబ్ గురించి ఫీజులు కట్టుకోవాలనుకుంటున్నారు, దీన్ని అమ్ముకొని చేర్చుకోలేకపోతున్నారు. అన్ని సమగ్రంగా వీటిని చూసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ప్రభుత్వాల మీద ఒక విశ్వాసం తగ్గిపోతుంది.
ఏదో ఒక దగ్గర బ్లాస్ట్ అవుతుంది. మొన్న మేము అదే చూసాం కదా, CJP లాగా ఎక్కడో దగ్గర బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. భూమి మీద ఇన్ని పరిష్కారాలు చేయలేకపోతాం. ఈరోజు సునీల్ అంటున్నాడు, మాతో కలిసి సునీల్ అంటున్నాడు, అమ్మ నా వల్ల కాదు సాదిక్ గారు, మీరే వెళ్ళండి మంత్రి దగ్గరికి. నేను మంత్రి దగ్గరికి 3 సార్లు వెళ్ళినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. శ్రీనన్నకి చాలా సార్లు చెప్పాను, శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా సార్లు చెప్పాను. ఎందుకు జరుగుతులేదంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక కుట్ర ఉంది. ఆ కుట్రను మేము ఛేదిస్తాం తప్పకుండా. దాని వెనక భూముల వెనక ఒక సమస్య ఉంది. వాళ్ళకి కమిట్మెంట్ లేదమ్మా, చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీ 22A భూముల్లో ఏం జరిగిందో చెప్తాను. 22A భూములు ఎట్లా వస్తాయి, అసలు 22A భూములు అంటే ఏంటి అనేది ఒక్క మాటలు చెప్తాను. ఒక గ్రామంలో ఉండేటువంటి శిఖం, ఒక గ్రామంలో ఉండేటువంటి చెరువు, ఒక గ్రామంలో ఉండేటువంటి పాఠశాల, ఒక గ్రామంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ, ఒక గ్రామంలో ఉండేటువంటి ప్రభుత్వ భూములు, ఒక గ్రామంలో ఉండేటువంటి అసైన్ ల్యాండ్, ఇవన్నీ కూడా 22 చెప్పండి, మనకి టైం తక్కువగా ఉంది. 22Aలో నెట్టేస్తారు. 22Aలో నిషేధిత జాబితా. దీన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దాం, దీన్ని రిజిస్ట్రేషన్ చేయవద్దు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయవద్దు కాబట్టి నిషేధము, దీన్ని నిషేధిత జాబితా అంటారు. ఒక కేసులో మీరు నేను కేసుకి వెళ్ళినప్పుడు ఆ కేసులో కూడా ఒక 10 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టమంటే వీళ్ళు 50 ఎకరాలు పెట్టేసారు. అది ధరణిలో జరిగింది. ధరణిలో జరిగిన తర్వాత డిప్యుటేషన్ ఇప్పుడు భూభారతిలో కూడా జరుగుతుంది. ధరణిలో జరిగిన తప్పులన్నీ కూడా కార్తిక్ గారు, ఐఎమ్ ఛాలెంజ్, నేను ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, ఏ రోజు రమ్మంటారో చెప్పండి, ఏ నిమిషంలో రమ్మంటారో చెప్పండి. అదే సునీల్ గారిని పట్టుకొస్తాం, కోదండ రెడ్డికి పట్టుకొస్తాం, నిలబడతాం, కలపడి చెప్తాం. ఖచ్చితంగా సాదిక్ సార్, దయచేసి ఛాలెంజ్ వద్దు సార్, దయచేసి ఛాలెంజ్ వద్దు. ఇట్లా ఒకసారి ఛాలెంజ్ చేస్తేనే కాదు ఛాలెంజ్ వద్దు సార్. ఒక్క నిమిషం, ఛాలెంజ్ వద్దు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము. ఇట్లా ఛాలెంజ్ చేస్తేనే గోడల మీద రాసి చూపిస్తారంటే రాసి చూపించి ఫోటోలు చూపించిన ప్రతి గ్రామంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆగండి ప్లీజ్.